భావం. ఓ పరమాత్మ, నీవు ఒక ఉత్తమ ఇల్లాలు అయిన దేవికి కుమారుడిగా జన్మించావు. అదే రాత్రి రహస్యంగా మరో పుణ్యమూర్తి అయిన యశోదమ్మ వద్దకు చేరి ఆమె కుమారుడిగా పెరిగావు. నీవు అలా పెరగడం సహించలేక నీకు కీడు చేయాలని తలపెట్టిన కంసుడు పన్నాగాన్ని పటాపంచలు చేశావు. వాడు నీకోసం పంపిన విపత్తులను తిప్పికొట్టి వాడి కడుపులో భయం అనే మంటను పుట్టించిన గొప్పవాడివి నువ్వు. అపారమైన శక్తిగల ఓ శ్రీకృష్ణ. మేమంతా నీ కృపను కోరి నిన్ను ఆశ్రయించి వచ్చాము. నీవు గనక మాకు దర్శనమిచ్చి మేము కోరిన పరమ మోక్షము భక్తి అనే వరాన్ని అనుగ్రహిస్తే నీ అపరిమితమైన సంపదను, నీ శౌర్యాన్ని, నీ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాడుకుంటాము. దానివల్ల మా కష్టాలన్నీ తీరిపోయి మేము ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఈ భాషణంలో కృష్ణుని నిరుపెన్ననిన్రా నేడు మాలే, కంసుడి కడుపులో నిప్పులా పుట్టినవాడా అని సంబోధించారు. అంటే భక్తులకు చల్లని వెన్నెల వంటి వాడే పరమాత్మ దుష్టులకు మాత్రం భయంకరమైన అగ్నిలా కనిపిస్తాడని అర్థం. మనలోని అహంకారాన్ని కంసుడిని నశింపజేయమని వేడుకోవడమే ఈ సారాంశము. అందరికీ ధన్యవాదములు.